హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు శశి కిచెన్ బుక్. ఈరోజు రెసిపీ బాదం హల్వా అండి. ఫాదర్స్ డే స్పెషల్గా ఈ స్వీట్ని తయారు చేశానండి. మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఈ స్వీటు నేను ఒకసారి బయట తిన్నానండి, నాకు బాగా నచ్చింది. అందుకే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను. నాకు చాలా బాగా కుదిరింది. ఈ హల్వా తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. ఏజ్తో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ స్వీట్ని ఎంజాయ్ చేస్తారు. చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకు ముందుగా 1 కప్పు బాదం పప్పును తీసుకోవాలండి. బాదం పప్పుని 1 కప్పు నీళ్లు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మళ్ళీ అందులో 1 కప్పు వాటర్ వేసుకొని వాటిని స్టవ్ పైన పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు జీడిపప్పును తీసుకోవాలండి. వాటిని కూడా ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ అందులో వాటర్ వేసుకొని ఒక పావు గంట నానబెట్టుకోవాలి. ఈలో ఉడికిన బాదం పప్పు పైన పీల్ తీసేసి వాటిని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి, రవ్వ రవ్వగా ఉండకూడదు. మనకి ఎంత వీలైతే అంత పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఒక కడాయి తీసుకొని అందులో ఈ పేస్ట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు జీడిపప్పును కూడా అలాగే సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. ఈ బాదం జీడిపప్పు పేస్ట్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యాక ఈ పేస్ట్ కాస్త లూజ్ అవుతుందండి. ఈ విధంగా తయారవుతుందండి ఆ పేస్టు. ఇప్పుడు దీనిని మనం స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది కాస్త దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వాడానండి. ఆ కలర్ మొత్తం ఆ స్వీట్కి పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలి. స్వీటు ఈ టైంలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఆ నెయ్యి మొత్తం స్వీట్కి పట్టే విధంగా కలుపుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఈ స్వీటు దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అది మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఈ స్వీట్ని మనం 2 రకాలుగా సర్వ్ చేసుకోవచ్చండి. ఒకటి ఇలా స్వీట్ పేపర్ అని షాప్లో దొరుకుతుంది, దానిలో ఇలా సర్వ్ చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్గా కట్ చేసుకొని తీసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచికరమైన స్వీట్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.